ఉంటారు, తింటారు, తిరుగుతారు, ఆడతారు, ఉంటారు. వాళ్ళకి ఏ నచ్చుతుంది వండుకొని తింటారు. ఆరోగ్యం సుతము. ఆమెకు బీపీ, ఒక బీపీ తప్ప షుగరు, అలసర గిలసర ఎలాంటి జబ్బులు లేవు. ఉప్పు తక్కువ తింటే గోల్డ్ వేసుకుంటే బీపీ ఉంటే ఒక బీపీ నార్మలే ఉంటుంది ఎప్పటికీ. ఇలా రేపు అలసర షుగరు బిగర్ అని అంటారు కానీ అటువంటిది సుతం లేదు. కాకపోతే ఈ కాలు కొంచెం నొత్తుంది అంటుంది మొన్న. హెల్తీగా ఉంటుంది, ఇంకా మంచిగా అవుతుంది. మనకి ఎలాంటి సమస్య ఉండదు. కాన్ఫిడెన్స్ అని మైండ్ సెట్ అవుతుంది. మంచిగా ఇలా కలిసిపోతుందిగా, మర్చిపోతున్నాం. గదే మర్చిపోవాలని. ఏం పేరు? విజయలక్ష్మి. నా పేరే. ఉంటావా అమ్మ? ఇడ ఉంటావా? ఈమెనే మొత్తం మేడం నడిపించేది. అమ్మ అనాలి. ఆమె భర్త నేను వీళ్ళిద్దరు మేమిద్దరు నడిపిస్తాం. ఏదైనా నేను డాక్టర్ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఏదైనా చెప్తా చేస్తా. ఏదైనా జ్వరం వచ్చినా చేతి నొప్పి వచ్చినా మీరు కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు. సార్ మరి ఎట్లా అనిపించింది సార్? మరి ఇప్పుడు అదే ఎక్కువ రిస్క్ మంది నది ఇక్కడ దగ్గర డిస్టర్బెన్స్ లేదు. ఇక్కడ ఉండదు. ఇప్పుడు కొన్ని ప్లేసుల్లో చూద్దాం మొత్తం రష్ రావడం, డస్ట్ అంగడి చేసిన వాళ్ళు కూడా శుభ్రం చేసుకుంటారు. ప్లేస్ ముఖ్యం. ప్లేస్ వాతావరణం, గాలి రావడం ఏంటంటే వీటి వల్ల అనారోగ్యం అనేది రాదు. మంచి టైంపాస్ ఉన్నది, పీస్ ఉన్నది. అమ్మ నచ్చిందా? ఉంటావు కదా మరి. పోయిరా. ఎటు పోతావు? ఎటు పోతావు? మరి వాళ్ళు ఉంచుకోలే కదా ఇన్ని రోజుల నుండి. ఎన్ని రోజులు ఉంచుకుంటారు? మరి ఎప్పుడు ఉండొచ్చు కదా అన్నే. మరి ఇక్కడికి ఎందుకు వచ్చినావు? ఎవరి పరిస్థితి వాళ్ళదా నీదా? నీది మంచిగా లేదు, నువ్వు వాళ్ళని తిడుతున్నావు ఏమో, అందుకు ఉంచుకుంటలేదు. ఏం లేదు. కాకపోతే పొద్దున్న 9-10 గంటల వరకు ఇంత తినాలి, మధ్యాహ్నం ఇంత తినాలి, నైట్ ఇంత తినాలి, పండుకోవాలి. పనంతా వేసుకొని నువ్వు టీవీ కాడ కూర్చున్నామని కూర్చుంటారు. చేస్తే మధ్యాహ్నం కూడా అన్నము ఆకలైన వాళ్ళు వేసుకొని తింటారు. ఇక నేను మధ్యాహ్నం వాళ్ళు వేస్తుంది వాళ్ళల్లో శుభ్రం చేసింది. ఇప్పుడు ఎవరన్నా మీలాంటి వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చినా కూడా ఇక వాళ్ళకు తింటారు. అది ఇస్తాము. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళకు ఉండదు. ఇస్తాము స్నాక్స్ లాగా ఇస్తాం మేమే. ఇష్టం వచ్చినట్టు అంటే ఇక అంత మళ్ళా కరెక్ట్ ఉండదు కదా. అది పద్ధతి ఉంటుంది. సరే సరే మంచిదండి. అమ్మా మంచిగా ఉంటుంది. రోజు మేము వస్తాం, మీకు ఏం వస్తా వంట చేసి మంచిగా